టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా మళ్ళీ చరిత్రను తిరగరాసింది. ఇకపోతే ఈ మ్యాచ్ గురించి చెప్పుకోవాలంటే మన వాళ్ళు 20 ఓవర్లో 119 రన్స్కే ఆల్అౌట్ అయిపోయారు. ఇన్ఫాక్ట్ 20 ఓవర్స్ కూడా ఆడలేదు, 19 ఓవర్స్కే ఆల్అౌట్ అయ్యారు. ఈ గ్రౌండ్లో 119 రన్స్ అంటే అంత తక్కువేం కాదు, ఎందుకంటే అక్కడ టఫ్ కండిషన్స్ ఉన్న పిచ్ అది. 119 రన్సే చేశారు, మన బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారని నేను చెప్పలేను, ఎందుకంటే పిచ్ ఏమాత్రం బ్యాటింగ్ అసలు అనుకూలం లేదు. సో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ స్టార్ట్ చేసిన టీమిండియా ఫస్ట్ ఓవర్ చాలా పాజిటివ్గా స్టార్ట్ చేసింది. షాహిన్ అఫ్రీది వేసిన ఫస్ట్ బాల్ 2D వచ్చింది, తర్వాత డాట్ బాల్. ఆ తర్వాత బాల్ వెంటనే రోహిత్ శర్మ 6 కొట్టాడు. సో ఫస్ట్ ఓవర్లో మొత్తం 8 రన్స్ వచ్చాయి. బ్యాడ్ లాగా ఏంటంటే ఇక్కడే రెయిన్ స్టార్ట్ అయింది. సో ఏమైంది, ఫస్ట్ ఓవర్లో ఏదైతే మొమెంటం ఉందో ఆ మొమెంటం బ్రేక్ చేసినట్టు అయింది. రెయిన్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ గేమ్ స్టార్ట్ అయింది. కానీ సేమ్ మొమెంటం మన రోహిత్ శర్మ కానీ కోహ్లీ కానీ కంటిన్యూ చేయలేకపోయారు. కోహ్లీ అయితే ఫస్ట్ బాల్ 4 కొట్టి అవుట్ అయిపోయాడు. తర్వాత రోహిత్ శర్మ కూడా 13 రన్స్కి అవుట్ అయిపోయాడు. మన వాళ్ళు ఇక్కడ ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. ఏంటంటే అక్షర్ పటేల్ ని బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోట్ చేసి 3 డౌన్ లో పంపించారు బ్యాటింగ్ కి. సో అతను ఉన్నంతలో బాగానే ఆడాడు. తర్వాత ఏమైందంటే అక్షర్ పటేల్ కూడా అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన శివన్ దూబే మాత్రం క్లియర్ గా చాలా డిసప్పాయింట్ చేశాడండి. అసలు ఏమనిపిస్తుంది అంటే శివన్ దూబే వరల్డ్ కప్ సెలక్షన్ కూడా రాంగ్ ఏమో అనే ఫీలింగ్ వస్తుంది. ఐపీఎల్ మాత్రం చాలా బాగా ఆడతాడు, అలాంటిది ఇండియన్ జెర్సీ వేసుకున్నప్పుడు మాత్రం అతను ఎందుకు బ్యాటింగ్ చేయలేకపోతున్నాడో అర్థం అవట్లేదు. ఇది ఒక కన్సర్న్ ఉంది టీమిండియాకి. సూర్యకుమార్ కూడా పెద్ద రన్స్ ఏం చేయలేదు, అవుట్ అయిపోయాడు. దాని తర్వాత వచ్చిన జడేజా కూడా రన్స్ ఏం చేయలేదు. ఇక్కడ ఇండియన్ బ్యాటింగ్ లో ఒకే ఒక పాజిటివ్ చెప్పుకోవాలంటే రిషబ్ పంత్ లేకపోయి ఉంటే అసలు ఇండియా 120 కాదు కదా 100 లోపలే ఆల్అౌట్ అయిపోయేదేమో. ఒక టైంలో టీమిండియా స్కోర్ 10 ఓవర్స్కే 80+ స్కోర్ ఉంది. అంటే ఎలా లేదన్నా తర్వాత 10 ఓవర్స్ లో ఇంకో 80 వేసుకున్న 160 ఈజీగా చేస్తుందేమో అనుకున్నాం, కానీ అసలు ఏం జరగలేదు అలాంటిది. 119 రన్స్కే ఆల్అౌట్ అయింది. ఆ టైంలో ఏమనిపించింది అంటే ఇండియాకి వెళ్ళడం చాలా కష్టమేమో అని అనిపించింది. ఇప్పుడు ఎంత పిచ్ కండిషన్స్ టఫ్ గా ఉన్నా సరే 119, 120 టార్గెట్ అంటే ఈజీగా చేజింగ్ చేస్తారేమో పాకిస్తాన్ వాళ్ళు అనిపించింది. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన పాకిస్తాన్ కి బాబర్ అజమ్ 13 రన్స్ స్కోర్ చేసిన తర్వాత హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక్కడ మళ్ళీ ఇంకొక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే రిజ్వాన్ స్కోర్ 7 రన్స్ ఉన్నప్పుడు ఒక షాట్ కి ట్రై చేశాడు, అది థర్డ్ మ్యాన్ వైపు వెళ్ళింది. అక్కడ ఈజీ క్యాచ్ మన శివన్ దుబే అక్కడ మళ్ళీ క్యాచ్ డ్రాప్ చేశాడు. సో తను బ్యాటింగ్ చేయలేదు, ఫీల్డింగ్ కూడా క్యాచ్ డ్రాప్ చేశాడు. సో వాళ్ళు స్ట్రైక్ ని రొటేట్ చేస్తూ రన్స్ ఈజీగానే చేశారు. కానీ పాకిస్తాన్ కి బ్రేక్లు వేసింది మటుకు జస్ప్రీత్ బుమ్రా అని చెప్పొచ్చు. జస్ప్రీత్ బుమ్రా 3 ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు. ఇక్కడ ఫస్ట్ లో బాబర్ అజమ్ ని తీసింది జస్ప్రీత్ బుమ్రాయే. తర్వాత అప్పుడే సెటిల్ అయిపోయి ఉన్న రిజ్వాన్ కూడా క్లీన్ బౌల్ చేశాడు. సో అక్కడ మళ్ళీ ఇండియా మ్యాచ్ లోకి వచ్చిందని చెప్పొచ్చు. తర్వాత ఏమైంది, 19th ఓవర్ బుమ్రా మళ్ళీ బౌలింగ్ చేశాడు. అప్పుడు బ్యాటింగ్ ఎవరు చేస్తున్నారు, ఇఫ్తికార్ చేస్తున్నాడు. ఆ టైంలో పాకిస్తాన్ గెలాలంటే 12 balls కి 20 రన్స్ అలా ఉన్నాయి. ఆ ఓవర్ లో కేవలం 3 రన్స్ ఇచ్చాడు. అందులో కూడా లాస్ట్ బాల్ ఇఫ్తికార్ అవుట్ చేశాడు. సో లాస్ట్ ఓవర్ కూడా హర్షదీప్ సింగ్ చాలా బాగా బౌలింగ్ చేసి పాకిస్తాన్ కట్టడి చేశారు. సో చివరిలో లాస్ట్ 3 బాల్కి 16 రన్స్ అవసరం అయ్యాయి. ఆ టైంలో 4th బాల్ 4 వచ్చింది. తర్వాత 2 బాల్కి 2 6లు కొట్టాలన్నప్పుడు మళ్ళీ ఒక 4 వచ్చింది. సో ఇప్పుడు లాస్ట్ బాల్ కి ఏమైంది, లాస్ట్ బాల్ కి 8 రన్స్ కొట్టాల్సి వచ్చింది. సో వాళ్ళు సింగిల్ తీశారు, దీంతో ఇండియా విన్ అయింది. సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.